జీవ మరణములు ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? అందుకే దుష్టుడు మీ ఎదుట నిలవబడినప్పుడు వాడిని గద్దించండి, దుష్టుని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి. ఎందుకంటే అధికారం నాలుకలో ఉంది, అధికారం నాలుకలో ఉంది. విశ్వాసము కలిగిన వాళ్ళమై దుష్టుని ఎదిరించండి, వాడిని గద్దించండి, అధికారంతో గద్దించండి, వాడు మీ వద్ద నుంచి. జీవ మరణములు నాలుక అధికారంలో ఉన్నాయి. అంటే అధికారం అంటే ఎట్లుంటుందో తెలుసా? శతాధిపతి అంటాడు, మీ మాట మాత్రం పంపించండి, పక్షవాతం బాగుపడిపోతాడు. ఎలా బాగుపడిపోతాడా? నేను కూడా ఒక అధికారిని, నేను కూడా ఒక అధికారిని. నా నాలుగుకి ఎంత అధికారం ఉందో తెలుసా? సైనికులు సిట్ అంటే సిట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే అబౌట్ టర్న్ అంటే అబౌట్ టర్న్, తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తమంటే నా నాలుగుకి అంత పవర్ ఉంది. అందుకని జాగ్రత్త. కొంతమంది బెదిరించేటప్పుడు, భయపెట్టేటప్పుడు చెప్తాడు, ఇదిగో వదినా నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయా, అది పెద్ద నాగుపాము ఇది. అట్లాగని ఇట్లా దుర్వినియోగపరచబాకండి దేవుని వాక్యాన్ని. అంచేత మన పితరులు ఏది చేసినా మందిరానికి పునాది వేసేటప్పుడు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. మన నోట కృప, కృప, కృప.